ముస్తాబు మార్పు మొదలైన చోటు, పచ్చని కొండల నడుమ నదుల మాటలతో నిద్రలేచే నేల, అడుగడుగున పల్లెవాసన తాకే గాలి, అదే పార్వతీపురం మన్యం. ఇది ఒక జిల్లా కాదు, ఒక జీవితం. ఇక్కడి పిల్లల నవ్వుల్లో రేపటి దేశం దాగుంది. అలాంటి జిల్లాలో మౌనంగా వచ్చి మాటలతో మనసులు గెలిచిన ఒక నాయకుడు ఉన్నాడు. ఆయనే జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి ఐఏఎస్. ఆయన పాలనలో ఆదేశాల కంటే ముందు ఆలోచన వచ్చింది, నియమాల కంటే ముందు నిజమైన నిబద్ధత వచ్చింది. పిల్లల ముఖాల వైపు చూస్తూ ఆయన అడిగిన ప్రశ్న, విద్య మాత్రమే సరిపోతుందా? ఆరోగ్యం లేకుండా భవిష్యత్తు వస్తుందా? ఆ ప్రశ్న నుంచి పుట్టింది ఒక వినూత్న ఆలోచన, ఒక సాదాసీదా మాట, కాని గొప్ప మార్పు తీసుకువచ్చిన పదం ముస్తాబు. ముస్తాబు అంటే అలంకారం కాదు, అతిశయము కాదు. ముస్తాబు అంటే పిల్లల చేతులు శుభ్రంగా ఉండడం, జుట్టు సరిగ్గా ఉండడం, దుస్తులు పరిశుభ్రంగా ఉండడం, మనసులు స్వచ్ఛంగా ఉండటం. బడి మొదలయ్యే ముందు మంచి అలవాట్లు మొదలయ్యాయి. పాఠాలు మొదలయ్యే ముందు పరిశుభ్రత నేర్పబడింది. చిన్న చేతుల్లో సబ్బు, చిన్న కళ్ళల్లో ఆత్మవిశ్వాసం, చిన్న అడుగుల్లో పెద్ద మార్పు నడుస్తోంది. ఇది కేవలం పిల్లల కార్యక్రమం కాదు, ఇది ఒక కుటుంబ మార్పు, ఇది ఒక గ్రామ ఉద్యమం. పిల్లల ద్వారా తల్లిదండ్రులు, గ్రామాలు, సమాజము మారాయి. ఎందుకంటే పిల్లల ఆరోగ్యం బాగుంటే గ్రామాల ఆరోగ్యం బాగుంటుంది. గ్రామాల ఆరోగ్యం బాగుంటే దేశమే ఆరోగ్యంగా మారుతుంది. ఈ ఆలోచనను ఒక ఫైల్లో పెట్టలేదు, ఒక సమావేశంలో ప్రకటించలేదు. పల్లెల్లో నడిచారు, పాఠశాలల్లో నిలిచారు, పిల్లలతో మాట్లాడారు, గురువుల మాట విన్నారు. అది పరిపాలన కాదు, అది భాగస్వామ్యం. అందుకే ఈ ముస్తాబు ఒక పథకంలా కాకుండా ఒక సంస్కారంలా సాగుతోంది. పార్వతీపురం మన్యంలో మొలకెత్తిన ఈ ఆలోచన ఈరోజు రాష్ట్ర దృష్టిని ఆకర్షించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ చంద్రబాబు నాయుడు గారి అభినందనలతో ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణం మొదలుపెట్టింది. నేను అభినందిస్తున్న జిల్లా కలెక్టర్ని. ఇక్కడ చూస్తే ముస్తాబు ఒక సింపుల్ కార్యక్రమం. ఇప్పుడే ఒక స్టూడెంట్ కూడా చెప్పారు, మా కలెక్టర్ ప్రారంభించిన కార్యక్రమం మాలో ఒక చైతన్యం తీసుకొచ్చింది. బ్రహ్మాండంగా పరిశుభ్రంగా ముందుకు పోతున్నామని పిల్లలు చెప్పే పరిస్థితికి వచ్చారు. మీరు తీసుకొచ్చిన ముస్తాబు బ్రహ్మాండమైన కార్యక్రమం. దీన్ని రాబోయే రోజుల్లో అన్ని ఇండ్లకు కూడా చేరి పరిశుభ్రమైన ప్రాంతంగా ఏజెన్సీని తయారు చేసి ప్రపంచం మొత్తం ఈ ఏజెన్సీకి వచ్చి బ్రహ్మాండమైన నేచర్ని ఎంజాయ్ చేసే పరిస్థితి వస్తుంది. మన గవర్నమెంట్ స్కూల్స్ లో 40 లక్షల మంది దగ్గర పిల్లలు ఉన్నారు. ప్రైవేట్ స్కూల్స్ లో ఇంకొక 35 లక్షలు ఉన్నారు. 75 లక్షల మంది పిల్లలు ఇంటర్మీడియట్ వరకు చదువుకుంటారు. వాళ్ళందరికీ ముస్తాబు కార్యక్రమం తీసుకొచ్చాం. దీనివల్ల మీలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రెండోది నాయకత్వ లక్షణాలు వస్తాయి. ఇప్పుడు మీ స్టూడెంట్స్నే పెట్టారు, ఎవరు మీ టీచర్ సెలెక్ట్ చేస్తారు, ఎవరు బాగా ప్రిపేర్డ్గా ఉంటారో అలాంటి వాళ్ళని మీరే లీడర్స్గా పెట్టుకుంటున్నారు. మిమ్మల్ని చెక్ చేస్తున్నారు. చెక్ చేసిన తర్వాత మీరు గాని సిద్ధంగా లేకపోతే మళ్ళా ముస్తాబు సెంటర్కి పంపిస్తున్నారు. అవునా కాదా? ఈరోజే ప్రారంభమైంది, అంతేనా? ఇంకా కొత్త, ఇంకా రేపు ఎల్లుంటికి మీకు ఒక అవగాహన వస్తుంది. ఇక్కడ మెయిన్గా గోర్లు సరిగా కట్ చేసుకోవడం, తలదూకొని రావడం, అదే మాదిరిగా భోంచేసిన తర్వాత చేతులు కడుక్కోవడం, ఎప్పటికప్పుడు ముఖం కడుక్కోవడం, ఇవన్నీ వస్తే మీకు ఒక ఫ్రెష్నెస్ వస్తుంది, చదువు మీద శ్రద్ధ వస్తుంది. దానివల్ల మీకు ఒక ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. నాయకత్వంలో కూడా అనేక మార్పులు వస్తాయి. తద్వారా మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు మీరు
ఈ ప్రయాణానికి మూలం, ఈ మార్పుకు కేంద్రం, ఈ వెలుగుకు దీపం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి ఐఏఎస్. ముస్తాబు ఈ మాట ఈ జిల్లాలో మాత్రమే కాదు, దేశమంతటా ఆరోగ్యపు ప్రతిధ్వనిగా మారాలి. ఎందుకంటే స్వచ్ఛమైన పిల్లలే స్వస్థమైన సమాజానికి మొదటి అడుగు. ముస్తాబు అలవాటు కాదు, భవిష్యత్తుకు పునాది. మీ మనసులో పుట్టిన ఒక చిన్న ఆలోచన ఎంతో గొప్ప మార్పుకు దారితీస్తున్న సందర్భంగా పార్వతీపురం ఇంటర్మీడియట్ విద్యాశాఖ మీకు అభినందనలు తెలియజేస్తూ, ఆ భగవంతుడు మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించి మరిన్ని గొప్ప గొప్ప కార్యక్రమాలు రూపొందించే అవకాశాలు కల్పించాలని ఆకాంక్షిస్తోంది.